ఇప్పుడు సంక్రాంతి పండుగ ఉన్నది కదా, పిల్లగాళ్ళందరికీ సెలవులు వచ్చినాయి. అందరు కలిసి అమ్మమ్మల ఇంటికి నాయనమ్మల ఇంటికి వచ్చేసి ఉంటారు కదా. సెలవులలో పోతే రేగి పండ్ల చెట్ల పొంటి తిరుగుడు, మగ పొరగన్లు అయితే తాడి చెట్ల పొంటి తిరుగుడు గిదే ఉండేది. అట్లట్లా చేన్లకి వెళ్ళిపోయి మక్క కంకులు జొన్న కంకులు తెంపుకొచ్చి అమ్మమ్మకిస్తే అమ్మమ్మ కాల్సిస్తుండే. పండగ నాడు నాటుకోడిని కోసుకొని తింటుంటిమి. అబ్బా, పండగకు ఊర్ల పొంటి చుట్టాల ఇంట్లోకి పోతే ఆ మజానే వేరుంటది కదా. మనము మన తాన దసరా పండగ ఎట్లా చేస్తామో ఆంధ్రాల సంక్రాంతి పండగను అంత సంబరంగా చేస్తారు. పిండి వంటలు, ఆటలు, పాటలు, ముగ్గులు, భోగి మంటలు, హరిదాసులు, గంగిరెద్దులు. అబ్బో, ఆ కథే అలాగుంటది. దోస్తులో చుట్టాలో ఉంటే మనోళ్ళు కూడా పోయి చూసొస్తుంటారు కళ్ళ నిండా. అగో అట్లనే మన సినిమాల మంత్రి తలసాని సీనన్న కూడా పోతుండట. మరి ఏ ఊరు పోతున్నాడో ఏరికేనా? రెగ్యులర్ గా ఎక్కడికి వెళ్తా? భీమవరంకి వెళ్తా. ఇన్నరా భీమవరం పోతాడట. కోళ్ల పందాలకు మస్తు ఫేమస్ ఆ ఊరు. 3 రోజులు పండుగ జరుగుతుంది. అక్కడ జరిగేది కోడి పందాలే కాదు కదా, ఆతిథ్యం ఇస్తారు వాళ్ళంతా. బ్రహ్మాండమైనటువంటి మర్యాద ఉంటుంది. పిండి వంటలు, నాటుకోడి కూరతోని దోస్తులు చేసే మర్యాద గురించి పోతాడట. ఇక అట్లనే పండ్ల పని రామారావు సార్ ఆడ ఎలక్షన్ల నిలబడతందుకు కావాల్సిన ఏర్పాట్లను కూడా చేస్తుండొచ్చు. మొన్ననే చెప్పిండు కదా రామారావు సారు, నేను భీమవరంలో నిలబడతా అని. ఇక అక్కడోళ్ళ సెవులేసి స్వకార్యం స్వామి కార్యం 2 చూసుకొని వస్తుండొచ్చు. మరి ఆల్ ద బెస్ట్ సీనన్నా.